జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాన్ అలైన్ మూవ్మెంట్ అంటారు కదా సార్, అది ఊరికే పేరుకేనా? అలైన్మెంట్ ప్రపంచానికి నాయకుడు అన్నాడా నెహ్రూ అన్నాడా అని చైనా వచ్చి ఇటు ఇటు కొట్టి నెత్తి మీద కొడితే ఒక్కడు నీ తరఫున మాట్లాడలేదు. ఒక్కడైనను నీ మరో ఆలోచించడు కురుష్మానాథ సంధింపగన్ అన్నాడు ఆ రోజున. ఒక్కడైనను నీ మరో ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. ఆలకించకపోయినా నిక్సన్ పోయి చైనాలో కూర్చున్నాడు కదా డెంగ్ షాపింగ్ టైంలో, సపోర్ట్ చేశాడు. కాళ్ళు పట్టుకున్నాడు, చైనా కాళ్ళు పట్టుకున్నాడు. కరెక్ట్. కిషనర్ దౌత్యం చేసి సీక్రెట్గా చేశారనమాట అండి. అంటే ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం ఉంటే అట్లా జరుగుతుంది. నీకు ఆత్మగౌరవం లేకపోయినట్లయితే, ఆత్మనిర్భరత లేకపోయినట్లయితే ఎందుకు నీవు జై 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 అన్నారనమాట అండి. నిన్ను కుడతా అంటే అరే నన్ను కొడుతున్నారు అంటే ఎవరు నీ దగ్గరికి రాలేదు అనమాట అండి. నాన్ అలైన్ మూమెంట్ దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనమాట అండి. దాని అలైన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఓకే, అంతే కదా. హంగరీ మీద సోవియట్ యూనియన్ ఉక్కుపాతంతో ఆక్రమిస్తుంటే, జగస్లావియాని కబలిస్తుంటే ఒక్క మాట మనం మాట్లాడేదే. ఓకే, వాట్ ఈస్ దిస్ నాన్ అలైన్మెంట్ అనమాట అండి. అంటే సోవియట్ యూనియన్ తప్పు చేసిందో రెడీ చేసిందని నేను అంటల్లా. బట్ ఎస్, నీకు ఆత్మస్థైర్యం ఏది? అది నీకు ఎప్పుడు వస్తుందన్నమాట అండి. గతమెంతో కనుక ఎత్తి కలవోడా అయ్యే చేయెత్తి చేయగొట్టారు. అది అన్ని తలుచుకొని ఆ ఘనకీర్తిని, ఆ సంపదని సృష్టించడానికి ప్రయత్నం చేయి అని ఇన్స్పైర్ చేయాలన్నమాట అండి. నువ్వు థింక్ లైక్ దిస్ సార్. ఇప్పుడు ఈ 70 ఏళ్లలో ఒక ప్రధానమంత్రి సోవియట్ యూనియన్ లేదా రష్యా, ఇప్పుడు రష్యానే అనుకోండి, ఇంతకు సోవియట్ యూనియన్ విడిపోయింది ఎట్లాగూ, రష్యా అధినేతకు డైరెక్ట్ గానే ఇది యుద్ధం చేసే టైం కాదని చెప్పింది నాకు తెలిసి మోదీ గారేనా చెప్పగలిగింది. ఇంటర్నేషనల్ చెప్పింది ఫస్ట్ టైమా? చెప్పింది. అట్లా అనుకోవచ్చా? అంటే ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఇప్పుడు హంగరీ మీద వాళ్ళు అణిచిపారేసేస్తే, జెక్స్లో మీద అణిచిపారేసేస్తే, పోలండ్ అణిచిపారేసేస్తే, సోవియట్ యూనియన్ మనం ఏమన్నా ఒక్క మాట అన్నావా? చెప్పలేకపోయా. ఈవెన్ అమెరికా కూడా గట్టిగా ఇప్పుడు జయశంకర్ గారు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. నువ్వు వీటిలో చేసిన తప్పని చెప్తున్నావా లేదా? డైరెక్ట్ చెప్తున్నారు. అరే ఎంత బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పం చెలిసైమలతో చిక్కి చావదేశముంది అని. ఎంత మధ్య ఉందండి, ఎంత నీతి ఉందన్నమాట అండి. అమెరికా వియట్నాంలో తోకముడుచుకుపోయిందా? సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో తోకముడుచుకుపోయిందా? అందుకని బలవంతుడు నాకేమని కాదు. అందుకని మనం ఇప్పుడు కూడా సర్వే సంతు నిరామయ, అందరూ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మరి ఇటువంటి ఫిలాసఫీని ప్రపంచానికి అందించిన వాళ్ళను దాన్ని కార్యాన్వితం చేయాలి. ఆ చేయటానికి ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుందంటే నీ యొక్క పూర్వాన్ని గుర్తు చేసుకున్నట్టయితే వస్తుంది అనమాట. వాట్ వర్ యూ బిహేవ్ బిఫోర్, అది ఇప్పుడు జరుగుతుంది. దిస్ ఇస్ ట్రూ కల్చరల్ రెవల్యూషన్. ఇప్పుడు అయోధ్యని పునర్నిర్మించడం కానీ, రామాలయాన్ని కాశీలో చేయబోతున్నాం, అలాగే మధురలో చేయబోతున్నాం, అలాగే ధార్లో చేయబోతున్నాం, రాజా భోజ సరస్వతి విద్యాలయ ఇవన్నీ ఎన్నింటినీ కూడా చేయబోతున్నాం. అంటే ఎంత ధైర్యం ఉండాలి అనమాటండి. వీటన్నిటి కూడా కూడి వస్తుందా అని ఎవడో ఉంటాడు పుచ్చముండా కూడా. థాట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ అనమాట అండి. అన్లెస్ ది థాట్ ఈజ్ పవర్ఫుల్, ఏమండి, అన్లెస్ ది మైండ్ ఈజ్ పవర్ఫుల్, అంటిల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ కీన్, యూ కాన్ డూ ఎనీథింగ్ అనమాట అండి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా నౌ. అది మనకు కావాల్సింది అనమాట. దానికి ఎక్కడి నుంచి వస్తుంది అనమాట అండి? చదువుల్లో నుంచి రావాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అది ఇంతవరకు ఇంకా ఫ్రీ అవ్వాల. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నాశనంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ముక్కులో నుంచి మేత, ముడ్డులో నుంచి గుడ్డు, ఏదైతే పౌల్ట్రీలో ఉన్నాయో ఈ చైనా విద్యాలయాలు, అంటే చైతన్యన్గా, నారాయణన్గా, అక్కడ కోటాలో ఉన్నాయనగా, ఇవన్నీ కూడా నాశనం చేసేస్తాను. ఓకే, ఇది కూడా ఇవన్నీ కూడా టీచ్ చేయాలన్నమాట అండి. అందుకని ఆయన ఏమంటున్నాడు, 400 దాటిందన్నట్టయితే పెద్ద మరమ్మతు చేయాలి ఈ దేశానికి. ఈ మరమ్మతు అవసరం ఉంది, చేస్తున్నాం. గట్టిగా చేయాలండి, నిర్విఘ్నంగా చేయాలండి, నిరామయంగా చేయాలండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.